నాగార్జున యాదవ్ గారు, ముందుగా ఈ సుప్రీంకోర్టులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఊరట లభించిన విధానం, ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దానిపైన పిటిషనర్లు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సరెండర్ నుంచి మినహాయింపు లభించడం, చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఆయనపైన ఉన్న కేసులని తొక్కిపెట్టడం, అక్రమ కేసులు ప్రత్యర్థులపై పెట్టడం, దీనిపైన మీరు బ్రీఫ్గా ఒక 2 minutes మాట్లాడితే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి బాలా అన్నకి మీకు ముందుగా నా ధన్యవాదాలండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటువంటి నెపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, లేకపోతే ఆయనతో పాటు రాజకీయంగా నిలబడిన వాళ్ళ అందరిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టారు. ఎన్నో రకాల కేసులు పెట్టేటువంటి నైజంలోనే ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయిలో మా మీద, మిగతాల మీద, అందరి మీద పెడుతున్నటువంటి రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పైన, లేకపోతే అప్పుడున్నటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి పైన వారి పాత్ర ఏవీ లేకపోయినా, అసలు స్కామే లేదు, ఆ స్కామే లేని చోట దాంట్లో పాత్రదారులు ఎవరు ఉంటారు, పాత్రే లేకపోయినా వారిపైన ఈ కేసులు పెట్టి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు. కేవలం వాళ్ళకి బెయిల్ రాకూడదనేటువంటి నెపంతో వారు వేసేటువంటి ఛార్జ్ షీట్ కూడా ఛార్జ్ షీట్ 1, ఛార్జ్ షీట్ 2, ఛార్జ్ షీట్ 3 అని ఛార్జ్ షీట్ నెంబర్లు పెంచుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తే, సరే దాని మీద డిఫాల్ట్ బెయిల్ ఇక్కడ ఏసీబీ కోర్టు ఇస్తే దాని మీద వారు హైకోర్టుకు పోయి హైకోర్టులో దాన్ని క్యాన్సిల్ చేయించుకుంటే, తరువాత మరి గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళడం, ఎక్కడైనా సరే ధర్మం గెలుస్తుంది, ధర్మం కొంచెం ముందుకి వెనక్కి న్యాయం మనకి దక్కకపోయినా చివరికి సుప్రీంకోర్టులో అయినా సరే ఆ ప్రొవిజన్ మనకి దక్కింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే నాయకులు కానీ ఈ ఈ ఈ అక్రమ కేసులకి భయపడేది లేదు. ఈ అక్రమ కేసుల్ని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి ఆ ప్రొవిజన్స్ అన్నిటినీ ఉపయోగించుకొని ఆయా వేదికల ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ కుట్రల్ని ఖచ్చితంగా ఛేదిస్తామని మాత్రం చెప్పగలుగుతాం. రైట్. బాలా గారు, ఈ మద్యం కేసు ఒకటి, ఇది లేని మద్యం స్కామ్ను సృష్టించి ఎన్నో అరెస్టులు జరుగుతున్నాయి, జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు నీరుగార్చే విధంగా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ జరగకూడదంటే చర్చ అంతా సృష్టించినటువంటి దానిపైనే ఉండాలి. అందుకే దీనికి తక్కువ టైం కేటాయించి అసలు విషయంలోకి వెళ్దాం. ప్లీజ్, ఏంటిది ఈ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడము, మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడము, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఓకే, అయితే ఫస్ట్ ముందుగా ప్రజలందరికీ దయచేసి పేషెన్స్గా కొంచెం ఈ డిబేట్ కూడా చూడండి, ఎందుకంటే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్లో మీకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి. ఈ జడ్జ్మెంట్ వచ్చిన రోజు కొంతమంది నాకు అడిగితే నేనేం చెప్పానంటే, నేను ఏ వర్షన్ అయితే ఎక్స్ప్రెస్ చేశానో, నేను పెద్ద తోపు కాదు, నేను తురుము కాదు, నేను కూడా అదే లా పుస్తకాలు చదివా, అదే డిగ్రీ చదువుకున్నా, అదే కాలేజ్లో, అంటే డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. నేను కూడా ఎంట్రన్స్ రాసి, అంటే లా సెట్ రాసి ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చి, ఫ్రీ సీట్ అప్పుడు 7,000 చిల్లర 8,000 కట్టిపోయి చదువుకొని వచ్చాం. అందరూ అదే చేస్తారు. 10 సంవత్సరాలు దాటిపోతే ఎగ్జామ్ రాస్తారు, ఏది డిస్ట్రిక్ట్ జడ్జిగా డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు, లేదంటే జేసీసీ ఎగ్జామ్ రాసి రిక్రూట్ అవుతారు. రిక్రూట్ అయినంత మాత్రాన, జాబ్ వచ్చేసినంత మాత్రాన వాళ్ళంతా సూపర్ ఎక్స్పర్ట్స్ అని కాదు. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు ఈజ్ సూపర్ ఎక్స్పర్ట్స్. ఈవెన్ మా జ్యుడిషియరీ సిస్టంలో బార్ అండ్ బెంచ్ అనేది కార్డియల్ రిలేషన్షిప్ ఉంటుంది. బెస్ట్ జడ్జ్ ఎవరు అంటే ఇస్ అ బార్, నాట్ బెంచ్. బెంచ్ చేసే కొన్ని ఎర్రనియస్ మిస్టేక్స్ని కూడా బార్ రెక్టిఫై చేస్తుంటుంది చెప్పి. అయితే ఈ జడ్జ్మెంట్లో నేను ఒకసారి 134 పేజీల జడ్జ్మెంట్, ఈ జడ్జ్మెంట్లో ప్రిఫేస్లో ఏముంది అంటే, లీగల్ రిపోర్టు లోకల్ న్యూస్ పేపర్స్లలో కూడా ఈ కాపీస్ని సర్క్యులేట్ చేయొచ్చు, అంటే ఫెయిర్ క్రిటిసిజం చేయొచ్చు అని చెప్పేసి జడ్జ్మెంట్లోనే ఇచ్చున్నారు జడ్జ్ గారు. ఓకే, ఫెయిర్ క్రిటిసిజం చేయొచ్చు. ఈ జడ్జ్మెంట్లో నేను ఏదైతే క్రిటిసిజం చేశానో అప్పుడు మా విత్ ఇన్ ద గ్రూప్లో, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏమని సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది కూడా మీకు ఒకసారి వివరిస్తాను నేను, ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. జస్ట్ 2 minutes అంతే. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్సైడ్, జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్సైడ్ వాట్ యూ విల్ గెట్, లోపల ఉంచడం వల్ల నీకు ఏమొస్తుంది అని ఒక ప్రశ్నని ఎత్తినప్పుడు, అంటే ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు సాక్షుల్ని బెదిరించకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండడానికి వాళ్ళని ఆ విధంగా నిర్బంధించారు. అజ్యూమ్ మూమెంట్. ఇప్పుడు
డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. మాక్సిమం సుప్రీంకోర్టులకు ఎవరు వెళ్తారంటే హైకోర్టులో ఉన్న సీనియర్ జడ్జెస్, చీఫ్ జస్టిస్లు అయిన తర్వాత స్టేట్కి, చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టులో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఈజీగా అర్థమైపోతుంది, కేసు చూడగానే అర్థమైపోతుంది, అంత సేఫ్గా టైం పట్టదు అక్కడ. కేసు చూడగానే సుప్రీంకోర్టు జడ్జిలకి ఎందుకు అర్థమైపోయిందంటే డిఫాల్ట్ బెయిల్ అనేది స్టాట్యుటరీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. దట్ బేసిక్ కాన్సెప్ట్ ఇస్ నాట్ అండర్స్టాండ్ దెన్ వాట్ ఫర్ ద మెంట్. డిఫాల్ట్ బెయిల్ అంటే నా హక్కుగా వచ్చిందా, నా హక్కుగా వచ్చిందా, ఒకవేళ అనుమానంతో ఎవరినైనా. సార్ ఇట్స్ ఎ స్టాట్యుటరీ రైట్. ఓకే డిఫాల్ట్ బెయిల్ ఎప్పుడు యూస్ చేస్తారు? నువ్వు సంవత్సరాల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ ఈస్ యువర్ ఇన్కాపబిలిటీ. నీకు చేత కాక, నీకు నాలెడ్జ్ లేక, నీకు కాంపిటెన్సీ లేక, నీకు అర్థం కాక, సబ్జెక్ట్ లేక నువ్వు నెలల తరబడి తీసుకుంటాను అంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? అందుకోసమే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో, హైకోర్టు చాలా సందర్భాలలో చాలా కేటగిరికల్ గా ఎందుకు ఆ ప్రొవిజన్ పెట్టిన లెజిస్లేటివ్ ఆఫ్ ఇంటెంట్. ఆ ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేటర్ ఎందుకు పెట్టాడు? ఈ పోలీసు వాళ్ళు అందరు కరెక్ట్ గా ఉండరు, వీళ్ళు టైం డ్రాగింగ్ చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఎగ్జాక్ట్లీ వెంజన్స్ ఉంటాయి. కాబట్టే డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇచ్చుకున్నారంటే, నాయన నువ్వు చేయలేవు కదా 60 days 90 days పీరియడ్ లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతే ఓకే నువ్వు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకుని బయటకు వచ్చేస్తాడు. దాంట్లో కండిషన్స్ ఏముంటది? బేసికల్ గా ఎవరికైనా విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలని ఉంటుంది. ఈ 3 కండిషన్స్ కామన్. ఓకే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ట్రయల్ కోర్ట్ ఇచ్చింది సార్. స్టేట్ కి ఏంటి ప్రాబ్లం? ద ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ అనుకుందాం వీళ్ళు ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపర్ చేస్తారా అంటే, మీరు అంత పూర్గా ఉందా మీ సిస్టమ్, మీ గవర్నమెంట్ అంత పూర్గా ఉందా? ఇది ఎవరు వేయాలి క్వశ్చన్? ఎప్పుడైతే అప్పీల్ చేసి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసి ఉంటారో ఆ టైంలో ఎవరి ముందర అయితే బెంచ్ ముందర వచ్చిందో వాళ్ళు కామన్ సెన్స్ నథింగ్, లా ఇస్ నథింగ్ బట్ అనే కామన్ సెన్స్ అండి. లా ఏమీ లేదు, కామన్ సెన్స్ లేనిది లా అనే లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కామన్ సెన్స్, లీగల్ సెన్స్ లేకుండా పోతే ఎక్కడికి వెళ్ళినా మనం ఈ ప్రపంచంలో ప్రతి సివిలియన్ కి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. కోర్ట్స్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే అది విక్టిమ్ కావచ్చు లేకపోతే అక్యూజ్డ్ కావచ్చు, ఈక్వాలిటీని అక్కడ ప్రెజెంట్ చేసి ఒకవేళ స్టేట్ తప్పులు చేసినా, ముద్దాయి తప్పులు చేసినా వాళ్ళని ఎవరిని పనిష్ చేయాలి? పనిష్మెంట్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ ఇన్ దిస్ కంట్రీ. రిహాబిలేషన్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ బేసిస్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళని లోపల పెట్టినంత మాత్రాన మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు ఎందుకు వాళ్ళని సరెండర్ చేయమన్నారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. ఇప్పుడు అది రిపోర్ట్ చేయమని, ఆ జడ్జ్మెంట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది రిపోర్ట్ చేయడంలో యూజ్ ఏంది? జడ్జ్మెంట్ నాకు అర్థం కాల. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఒకటి చెప్పండి, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. అసలు ఈ మద్యం కేసు, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన మద్యం కేసు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అవుతున్న కేసు, సింగిల్ వర్డ్ లో ఈ కేసు నిలబడుతుందా? నిలబడదు, ఎందుకంటే ఫ్యూచర్ లో వాడుకుంటారు. సార్ వెరీ సింపుల్ లాజిక్ ఒకటే ఒకటి చెప్తాను నేను, చాలా సందర్భాలు మీ డిబేట్ లోనే కూడా చెప్పినాను. ఇట్ ఈజ్ ఏ మేక్ ఓవర్ కేస్. ఎందుకు మేక్ ఓవర్ కేస్ అంటున్నానంటే చాలా సింపుల్ అండి. పాపులర్ బ్రాండ్స్లని తేయలేదని చెప్పేసి అది కుంభకోణం అంట. అది స్టేట్ పాలసీ, స్టేట్ ఇష్యూ. ఇప్పుడు నువ్వు ₹1 ల్యాండ్ ఇచ్చావు, జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు అని ఎవరో కంప్లైంట్ ఇచ్చి క్విట్ ప్రోకో మీద ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి కేసు పెట్టారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? అంటే అది డెవలప్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్? ₹1 ఆఫ్ ల్యాండ్ ఇస్ ద డెవలప్మెంట్. సరే నేను ₹1 ఇస్తానబ్బా, నా దగ్గర ఉన్న బ్యాలెన్స్తో, నా దగ్గర ఉంది, నేను అంత కెపాసిటీ ఉన్నోని, నేను ₹1 ఇస్తాను, నాకు ఓపెన్ నాకు వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉంది, నాకు 10 ఎకరాలు ఇవ్వండి. ఓకే 10 ఎకరాలు ఇవ్వండి, నేను ప్రమోటర్ గా ఉంటా, నేను ఇక్కడ డైరెక్టర్ గా ఉండను, ప్రమోటర్ గా ఉండి మంచి మంచి కాన్సెప్ట్లు ఇస్తా, నేను 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తా. 1-2 అనట్లేదు సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆన్ రికార్డ్ చెప్తాను, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. వేరే క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీకు ₹1 కావాలనుకుంటే వేరే క్వాలిఫికేషన్స్. ఎక్కడికి అంటే ఇది క్విట్ ప్రోకో కాదా?